ఏదో ఒకటి అప్పటికి రాయల వారి వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయన కూడా తప్పుతో పట్టించాడు. అంతే, అప్పటికే సామ్రాజ్యం నిలబడినా ఈ సామ్రాజ్యం కోల్పోవాలని శత్రువులు ఆ రాజును కూడా తప్పించడానికి ప్రయత్నం చేసినారు. ఒక్క మాటతో రాజ్యం పడిపోయింది. అంతే, ఒక్క మాట, ఏదో ఒక మాటతోనే రాజ్యం పడిపోయింది. చివరకు శిథిలాలు మిగిలాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితో నువ్వు నాకు కలలో వాగ్దానం చేశావు. అంతే, హరిశ్చంద్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి నాకు కలలో కనిపించినావు అనే ఉద్దేశం హరిశ్చంద్రుడు చెప్తున్నాడు. నువ్వు నాకు కలలో వాగ్దానం చేశావు, దాన్ని తీర్చమని అడుగుతాడన్నమాట. కలలో బ్రహ్మర్షి వర్య మీరు చెప్పారంటే అది కల అయినా నిజమే అవుతుంది, అది చెప్పిందే నిజమే అవుతుందని హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు చెప్తున్నాడు. మీ మాటకు నేను బద్ధుడిని అని తన జీవితాన్ని పణయంగా పెడతాడు. అంతే, హరిశ్చంద్రుడు తన జీవితాన్ని మరి కాశీలో చూస్తారు కదా నాట్యం అంతా కలనని నిజమే అవుతాము, జీవితాన్ని పయనంగా పెడతాం. ఆ సత్యవాక్తుడిని పాల్పడు తండ్రి మాట నిలబెట్టు కోసం 14 ఏళ్ళు వనవాసం చేస్తాడు. ఎవడు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడి మాటలు కాపాడుకోవడానికి మనం అంత గొప్ప త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కానీ మాట విలువ గుర్తుంచుకొని వ్యవహరించాలి. అంతే, రాముడంత టోలు మనం కాదు, కానీ మనం దానం ఏది చేసినా మన తోసిన చేయాలి, కానీ అంత రాజ్యాలు గట్ట ఇచ్చేయవలసిన పని ఏం లేదు. మనకు అక్కడ రాజ్యాలు లేవు. ఇంకో పదం భూషణము అంటుంది భక్తహరి శ్లోకం. వాక్కు మాత్రమే మనిషికి నిజమైన అలంకారం అని. అంతే, మన మాటే మనకి నిజమైన అలంకారం. ఎన్నటికి వన్నే తరగదని, అది ఎప్పటికీ తరగదని ఈ శ్లోకం అర్థం. అలాగే ఉదాహరణకి ధర్మరాజు శ్రీకృష్ణుడు గొప్ప శ్రోతులు. అంతే, శ్రోతులు అంతే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఇప్పుడు చెప్పిన మాటలు ఎవరైతే బాగా వింటారో వాళ్ళని శ్రోతులు అనేసి అంటారు. వింటారో బాగా మాట్లాడగలము, మంచి నిర్ణయాలు తీసుకోగలం. అంటే ఎవరు చెప్పిన దీంట్లోన మంచి చెడ్డ ఉన్నదా లేదంటే మనం ఆలోచించి మాట్లాడాలి. స్నేహము, వైరము, నిర్మలత్వము, కలంకరణ, పుణ్యము, పాపము, శాంతి, అశాంతి, మంచి చెడు అన్నీ మాటలను బట్టే వస్తాయి. మనం ఆడే మాటలను బట్టే వస్తాయి. అంటే మన మాట అంతా వాగ్గా ఉండాలి. మాటలు మన మనసును నొప్పించగలదు, ఒప్పించగలదు. మాటలు మన మనసుకి మంచి మాటలైతే శాంతిపరుస్తుంది, అదే చెడ్డ మాటలైతే బాధపెడుతుంది. మన చేతుల్లో కాదు మాటలు కూడా ఇతరులకు బాధ కలిగించకూడదు. మనము మాట్లాడేటప్పుడు ఇతరుని బాధించకూడదు. ఏదో ఒకటి కొట్టినా మరి బాధించినట్టే కదా, బాధించకూడదు. అంతెందుకు, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానన్న మాట సాయం చాలు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడము చాలు అన్నమాట. వాళ్ళకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మాటకి ఆసక్తి ఉంది. మాటలో సత్యము ప్రతిఫలిస్తాయి, వాస్తవము ప్రతిబింబించాలి. అప్పుడే జ్ఞానము వర్ధిల్లుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ